ఎల్కతుర్తి మండల అభివృద్ధిపై ఇంత చిన్న చూప, ఎస్సీ బాలుర వసతి గృహాలపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం వారికి ఉపయోగపడే విధంగా బస్ షెల్టర్ నిర్మాణం ఎప్పుడు? ఎల్కతుర్తి బస్టాండ్ కూడలిలోని చిరు వ్యాపారులకు ఇచ్చిన హామీ వ్యాపార భవన సముదాయ నిర్మాణం ఎప్పుడు? ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రానైట్ వ్యాపారుల కార్మికుల సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ప్రస్తుతం మనం ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల్లో దాదాపు 90% ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు. మరి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాధికారమే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ పుట్టిన తర్వాత ధర్మ సమాజ్ పార్టీ నేపథ్యంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు వారి అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో పాదయాత్రలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు జరిగిన నేపథ్యం. కాబట్టి ఇక్కడ కీలకంగా ధర్మ సమాజ్ పార్టీ యొక్క నాయకత్వం, మండల నాయకత్వము, ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చాలా కష్టపడతా ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఎల్కతుర్తి మండల బాధ్యులు హన్మకొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బొంకూరు రాజు గారితో మాట్లాడడానికి ఈ రోజు రావడం జరిగింది. అంటే ప్రధానంగా వీరితో మనం మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మరి ఈ ధర్మ సమాజ్ పార్టీని నిర్మాణం చేయడానికి క్షేత్రస్థాయిలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలందరినీ కూడా ఐక్యం చేయడానికి వారు కీలకంగా పనిచేస్తారు. కాబట్టి వారిని మరి వారితో మాట్లాడదాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు, మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి, వీళ్ళ మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద వారితో మాట్లాడదామని రావడం జరిగింది. రాజన్న నమస్తే అన్న, ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా అన్న? నమస్తే అన్న. అన్న, ఇప్పుడు మిమ్మల్ని ప్రధానంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు ఈ ప్రాంతంలో చాలా కాలంగా, అంటే దాదాపు గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో మరి ధర్మ సమాజ్ పార్టీ, అంతకుముందు ధర్మ సమాజ్ పార్టీ పుట్టక ముందు కూడా సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా మీరు కీలకంగా పాల్గొన్నారు. కాబట్టి అందుకోసమే మళ్ళీ ఇక్కడ మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రధానంగా మీరు ధర్మ సమాజ్ పార్టీ కీలకంగా విద్యా, వైద్యము, ఉపాధి, ఇల్లు, భూమి అనేటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఆ వర్గాల యొక్క మౌలిక అంశాల మీద మీ పార్టీ కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో మరి విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, ఈ అంశాలు 6 గ్యారెంటీలు మరి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కీలకంగా మిమ్మల్ని మేము మాట్లాడాలనుకుంటున్నామన్నా. ప్రధానంగా మీ ఎల్కతుర్తి మండలంలో అంటే ఫస్ట్ ధర్మ సమాజ్ పార్టీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి హయాం లోపల విద్య, వైద్యము, ఈ అంశాలన్నీ ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ మరి వైద్య రంగం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ముందుగా ఎల్కతుర్తి మండల ప్రజలకు నమస్కారములు అన్న. అంటే మీ నేపథ్యం ఒక్కసారి మాకు తెలిసినప్పటికీ మేము తెలిసి అడగడం జరిగింది. మీ నేపథ్యం ఒక్కసారి చెప్పండి, పార్టీలో మీ నేపథ్యం చిన్నగా. ఎల్కతుర్తి మండల ప్రజలకు నా యొక్క నమస్కారములు. నేను ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఎల్కతుర్తి మండల బాధ్యులుగా, మరి అదేవిధంగా భీమదేరిపల్లి మండలానికి కూడా బాధ్యులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ధర్మ సమాజ్ పార్టీ సామాజిక, సాంస్కృతిక మరియు పునరుజ్జీవ ఉద్యమాన్ని నిర్వహిస్తూనే ఒకవైపు ధర్మ సమాజ్ పార్టీ నుండి ప్రజా సమస్యలపైన, పేద అణగారిన వర్గాలకు జరగాల్సినటువంటి, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేకమైనటువంటి పథకాలపైన, ప్రజా సమస్యలపైన పోరాటం కొనసాగించడంలో మాదైన పాత్రను మేము పోషిస్తూ ఉన్నామన్నా. ఈ సందర్భంలోనే విద్యా పరిస్థితి ఎట్లుందన్న ఈ మండలంలో? ఈ సందర్భంలో అంటే ప్రధానంగా మీ పార్టీ ఎజెండానే, ధర్మ సమాజ్ పార్టీ ఎజెండాలో ప్రధానమైంది విద్య అనే అంశం ఉంటది. ఎందుకంటే 90% పేద వర్గాలకు ప్రభుత్వ విద్యనే దిక్కు. కాబట్టి ఆ విద్యా వ్యవస్థ ఏముంది, తర్వాత మన స్కూళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా, ఏ సమస్యలు, విద్యాపరమైన సమస్యలు మీరు ఏం గుర్తించారు? వాస్తవం అన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగం, వైద్య రంగం అధిక బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి పేద అణగారిన వర్గాలకు ఈ రెండింటిని ఉచితంగా అందిస్తే వేరే అటువంటి అన్ని అవసరాలను ప్రజలే వారి యొక్క స్వీయ కృషితో సాధించుకుంటారని చెప్పేసి మా యొక్క ధర్మ సమాజ్ పార్టీ విద్యా వైద్యాన్ని
ఉచితంగా పేద ప్రజలకు అందాలని చెప్పేసి మేము పోరాటం కొనసాగిస్తా ఉన్నాము. ఆ క్రమంలోనే మా ఎల్కదుర్తి మండలంలో కూడా మేము ధర్మ సమాజీ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ సమస్యల పైన కూడా గత కొన్ని సంవత్సరాలు పోరాటం చేస్తా ఉన్నాము. అందులో ప్రధానంగా ఎల్కదుర్తి మరియు గోపాల్పూర్లో ఉన్నటువంటి ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహాలు హాస్టల్స్ ప్రధానంగా అవి గోపాల్పూర్లో ఉన్నటువంటి హాస్టల్ శిథిలావస్థలో ఉన్నాయి అన్న. ఎంతమంది విద్యార్థులు ఉంటారు? దాదాపుగా అక్కడ చదువుకునే వాళ్ళు మొత్తం ఎస్సీలే కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక 50-60 మంది దాకా అక్కడ ఎల్కదుర్తిలోను ఇక్కడ గానీ చదువుకుంటా ఉన్నారు. మరి అలాంటి విద్యార్థులకు ఆ యొక్క భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా మేము అదే సమస్య ఉంది. అంత ముందు కంటే ఇప్పుడు పెరిగిపోతున్నది. సంవత్సరానికి ఆ సంవత్సరం శిథిలావస్థలో ఉన్న భవనం యొక్క పరిస్థితి నిర్వీర్యం అయిపోతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం రోజులు గడుస్తా ఉన్న కొద్ది ఆ శిథిలావస్థ భవనం యొక్క పరిస్థితి అనేది నిర్వీర్యం అయిపోతున్నది. మరి గత 2 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉన్నాము. ఆ యొక్క భవనాన్ని పూర్తిగా కూల్చివేసి నూతన భవనం నిర్మించమంటున్నాము. లేదంటే దాన్ని పునరుద్ధరించి అక్కడ మెరుగైన వసతులు, మౌలిక వసతులు కల్పించి పేద అనగానే వర్గాల విద్యార్థులకు మరుగుదొడ్లు కానీ, త్రాగునీటి విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఒక భారీ వర్షం కురిస్తే ఈ రోజు పిల్లలు భయపడాల్సిన పరిస్థితి ఉన్నది అక్కడ. ఎందుకంటే పెచ్చులుడిపోయి కింద పడతాయో అని చెప్పేసి, లేదంటే అక్కడ నుండి పరిసరాల ప్రభావంలో ఎలాంటి విషపురుగులు వస్తాయో అని చెప్పేసి ఇలా భయానకమైన పరిస్థితుల మధ్య విద్యార్థులు చదువుకుంటూ జీవిస్తున్న సందర్భం ఉన్నది. మరి తక్షణమే ఈ యొక్క బాలుర వసతి గృహాలను పునరుజ్జీవించే ప్రక్రియలో భాగంగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రి గారు దృష్టి సారించాలని చెప్పేసి మేము పోరాటం కొనసాగించాము, దృష్టికి తీసుకెళ్లాము. అయినప్పటికీ కూడా వారు దీనిపైన నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు పేద వర్గాల పైన. అంటే ప్రభుత్వం విద్యకు చాలా ప్రియారిటీ ఇస్తున్నా, విద్యారంగానికి చాలా ప్రియారిటీ ఉందని చెప్పి చెప్తా ఉంది. మరి అది ఓన్లీ నీటి మాటలు అనుకోవచ్చునా? ప్రత్యక్షంగా కనబడుతుంది అన్న. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటంటే స్థానికంగా ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలి. అవును, సరే భవిష్యత్తులో మీరు హామీలు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఒక బంగారు భవిష్యత్తును చూపించడానికి ఒక రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నారు. కానీ మనకు ప్రధానంగా ఇప్పుడు నెససరీగా ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీగా ధైర్యంగా చదువుకోవాలంటే వాళ్ళకి కనీస వసతులు, మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు ఉండాలి కదా. అలాంటి కనీస వసతులు, సౌకర్యాలు కల్పించినప్పుడే వాళ్ళు స్వేచ్ఛ చదువుకోగలుగుతారు. మరి అలాంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చదివించండి. మేము 5 సంవత్సరాలకు 10 ఏళ్ళకు మేము రంగుల కాళ్ళ ప్రపంచాన్ని చూపిస్తే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇవి చాలా చిన్న విషయాలు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇలాంటి చిన్న విషయాలను అంటే చాలా త్వరితగతిగా పూర్తి చేసిన విషయాలపై నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఇది చాలా బాధాకరమైన విషయం అన్న ఇది. ఎందుకంటే ఇప్పుడు పేద అనగానే వర్గాలు, ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కొన్ని ఇంకొక విధంగా మీకు ప్రధానంగా మీకు చెప్పదలుచుకున్నా. నేను గత 2 సంవత్సరాలు కన్నా ఎల్కదుర్తి నుంచి సిద్దిపేటకి వెళ్ళే మార్గ మధ్యలో మోడల్ స్కూల్ ఉంటుంది మనకు. ఆ మోడల్ స్కూల్ కోసం సీసీ రోడ్డు నిర్మాణము ప్లస్ అదేవిధంగా అక్కడ విద్యార్థులకు వర్షాకాలంలో కానీ అదేవిధంగా ఎండాకాలంలో కానీ విద్యార్థుల సౌకర్యాలతో ఒక బస్ షెల్టర్ నిర్మించాలని చెప్పేసి నేను 2 సంవత్సరాల పైన ధర్మ సమాజీ పార్టీ నుంచి మా జిల్లా నాయకత్వం కూడా పోరాటం కొనసాగించినాను ఇక్కడ లోకల్లో. అంటే దానికి సంబంధించి జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. దానిపైన మీకు మేము ఎంపీడీఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మండల ఎల్కోటి మళ్ళీ ఎంపీడీఓ గారికి ఇచ్చాము. 2 years నుంచి, గత సంవత్సరం నుంచి అంతకుముందు కూడా ఇచ్చాము. 2 సంవత్సరాలు సీసీ రోడ్ నిర్మాణం కావాలి ప్లస్ బస్ షెల్టర్ నిర్మాణం. రోడ్డు నుంచి కిలోమీటర్ దాకా ఉంటుంది, కిలోమీటర్ ఉంటుంది అన్నది, కిలోమీటర్ ఉంటుంది. సరే ఇప్పుడు గత సంవత్సరం కంటే కొద్దిగా మురము అది కొట్టి కొంచెం మెరుగుపరిచారు. అయినప్పటికీ కూడా ఇంకా సీసీ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది. రోడ్డు నుంచి స్కూల్ కి మధ్యలో ఉండేటువంటి రోడ్డే అది. ఆ రోడ్డు ఒక దాదాపు కిలోమీటర్ దాకా ఉంటుంది. కిలోమీటర్ అంతకుముందు బురదలమయం ఉండే. మేము మా యొక్క పోరాట ఫలితంగా కొంత మురం కొట్టించారు, కొంత దాన్ని చక్కగా చేశారు. పర్లేదు, దాన్ని ఇంకా సీసీ రోడ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రధానమైన ఏంటంటే ఈ వర్షాకాలం భారీ వర్షాలు కురిస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి బస్సులకు వెళ్తారు కదా అప్ అండ్ డౌన్, వేరే గ్రామాల నుంచి వస్తుంటారు. చుట్టూ ఉన్న 12 గ్రామాలు మన ఎల్కోటి మండలంలో ఎల్కదుర్తి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు గోపాల్పూర్, జీలుగుల, పెంచుకలపేట, కేశాపూర్, తిమ్మాపూర్, దండపల్లి, ఇట్లా వలవపూర్ అనే చుట్టుపక్కల గ్రామాల నుంచి బస్సులో వస్తుంటారు. బస్సు వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. స్కూల్కి వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న. కాబట్టి ఆ సందర్భంలో వర్షం కురిస్తే వర్షానికి పుస్తకాలు అలసిపోతాయి, పిల్లలు అడుస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీ డిపో దృష్టి తీసుకెళ్ళాం. హన్మకొండ డిపో గారికి, వారి మేనేజర్ గారికి వెళ్తాము, ఇక్కడ ఎంపీడీఓ గారికి ఇచ్చాము. కానీ 2 సంవత్సరాల బట్టి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అక్కడ పక్కకుండా ఒక చిన్న షెల్టర్ నిర్మించారు. RNB వాళ్ళు చిన్నది, ఒక చిన్న షెడ్ లాగా ఏంటంటే తాత్కాలికంగా ఏదో అక్కడ పెద్ద కాలేజ్ ఉంటుందా మరి ఎగిరిపోద్దా, అది బస్ షెల్టర్ లాగా చిన్నది అన్నప్పుడు. ఏంటంటే RNB వాళ్ళు అక్కడ బస్ షాప్ మోడల్ స్కూల్ మీద స్టాప్ ఉందని తెలియడం కోసము చిన్నగా తాత్కాలిక కంటతూపు చర్యగా చేతులు ప్రక్రియలో అంటే ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు అందులో ఉండలేదు, 2-3 సరిపోతాను అలా. ఆ చిన్నగా ఉన్నటువంటి నిర్మించినటువంటి బస్ షెల్టర్ ఏదైతుందో మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అటు ఆ లెఫ్ట్ సైడ్ చిన్నగా ఉంటుంది. చిన్నగా అది ఏంటంటే స్టాఫ్ ఇక్కడ బస్ ఆగాలని చెప్పేసి ఒక ఇండికేషన్ కోసం అక్కడ పెట్టారు. అంతేగాని అది విద్యార్థులకు సౌకర్యకరంగా ఉండేటువంటి షెల్టర్ కాదు అది. ఇప్పుడు ఒక భారీ వర్షం వస్తే ఒక అర్ధ గంట సేపు వాళ్ళు స్టే చేయాలంటే మినిమం ఒక 20-30 మంది, కనీసం 40 మంది విద్యార్థులు ఉండేటట్టు సౌకర్యకరంగా ఉండాలి.
ఆ వర్షం నిలిచేంత వరకు. ఇప్పుడు అది లేదు కాబట్టి వాళ్ళు తడవడమే ఇక తప్పకుండా అంతే. అది వేరే మార్గం లేదు. ఇక తడిచిపోతే వాళ్ళు తడిచిపోతారు, తడిచిపోతారు. చుట్టుపక్కల తెల్లారి కూడా జ్వరం వస్తే స్కూల్ రాకుండా అవుతారు. రాకుండా అయిపోతారు. ఆ బుక్ దాస్తే పరిశాన చుట్టుపక్కల కూడా ఏం లేవాడ దాచుకోవడానికి. అంతే. ఇది ఒకవేళ ఇంకొకటి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ భారీ వర్షానికి పక్క పొంటి చెట్లు ఉంటాయి అక్కడ, పెద్ద మనకు ఆ రాళ్ళ చెట్టు, రావి చెట్టు కానీ అవి ఉంటాయి కానీ, తుమ్మ చెట్లు కానీ, ఆ చెట్ల కిందికి వెళ్తారు. ఆ వచ్చే వడగాళ్ళకు అప్పుడు కొమ్మలు ఇరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద పడ్డాయి, పిల్లల మీద. పక్క పొంటి పడ్డాయి అంటే పిల్లలు అదృష్టశాత్తు పిల్లల మీద వాళ్ళు ఇప్పటివరకు. కానీ ఒకవేళ అది పడితే ఎట్లా పరిస్థితి? అవును, వాళ్ళ అదృష్టం పర్లేదు, తర్వాత పడ్డ మామూలు సందర్భాలు పడ్డ నైట్ వర్షాలు తుఫాన్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అవును. కానీ ఆ భారీ వర్షాన్ని కనుక చెట్ల కొమ్మలు ఇరిగిపోతే అప్పుడు పిల్లలకు నష్టమే కదా. నష్టమే, భారీ నష్టం. కాబట్టి ఇది ఏంటంటే మేము ప్రభుత్వానికి కోరేది, ఈ విషయంలో మంత్రి గారు కూడా పిల్లలకు హామీ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఒకసారి ఏంటంటే మంత్రి గారు ఎక్కువ గురించి ఉత్సవానికి వెళ్ళే క్రమంలో పిల్లలు అక్కడ ఇదే ఈవినింగ్ సమయంలో అంటే మనకు సాయంకాల సమయంలో వర్షాకాలమే కొంచెం పిల్లలందరూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా మంత్రి గారిని కోరారు, సార్ మాకు ఇట్లా భారీ వర్షాలకు ఇట్లా ఇబ్బంది అవుతున్నది అంటే చేస్తా అని చెప్పేసి మంత్రి గారు కూడా హామీ ఇచ్చిన సందర్భం ఉన్నది. మరి ఆ మంత్రి గారు హామీ ఇచ్చి కూడా సంవత్సరం అవుతున్నది. మరి ఇప్పటి వరకు కూడా అక్కడ వర్షాకాలం స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్ లో విద్యా సంవత్సరంలో వర్షాకాలం స్టార్ట్ అయింది. కాబట్టి మరి ఏంటంటే చాలా చిన్న విషయం అన్నది. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి గారు, మా స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు, మరి వారి ఆధీనంలో ఉన్నటువంటి శాఖలో మరి పిల్లల కోసం, విద్యార్థులకు, పేద అరగాని వర్గాలకు ప్రభుత్వ మోడల్ స్కూల్ మరి వాళ్ళ సౌకర్యార్థం బస్సులు నిర్మించాలని చెప్పేసి కూడా మేము ధర్మ సమాజ్ పార్టీకి 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మేము రికమెండేషన్ ఇచ్చాము. మరి తక్షణమే ఈ సంవత్సరమైనా ఖచ్చితంగా కట్టించాలని చెప్పేసి కూడా మేము మంత్రి గారిని మళ్ళీ ఒకసారి మరి కోరుతున్నాము. దాంతోపాటు బాసర IIITకి అనుబంధంగా ఒక IIIT ఇక్కడ ఏర్పాటు చేస్తాను కూడా మన వార్తలో, మన పేపర్లో రావడం జరిగిందన్న. దాని మీద ఏమన్నా? అవునన్న, వాస్తవానికి ఏంటంటే బాసరకు అనుబంధంగా ఎలకవర్తి మండల కేంద్రంలో IIIT ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి. ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అసలు? అంటే ఇక్కడ కొంత భూమి లభ్యత సౌకర్యం కూడా ఉందనేటువంటి దృష్టితో ప్రభుత్వ భూమి లభ్యత సౌకర్యం ఇక్కడ IIIT ఏర్పాటు చేయడానికి ఇక్కడ 3 జిల్లాల సరిహద్దు ఉంది. ఎందుకంటే ఇటు కరీంనగర్, ఇటు సిద్దిపేట నుంచి, వరంగల్ నుంచి 3 జిల్లాల సరిహద్దు ప్రాంతము. ప్లస్ రవాణా సౌకర్యం విద్యార్థులకు రేపు IIIT ఏర్పాటు చేసినా కూడా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు, ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి అయినా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల వాళ్ళకు కూడా, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సౌకర్యం ఉంటుంది. రైలు మార్గం నుంచి ఇక్కడికి కాజీపేట, వరంగల్ నుంచి మనకు నియరెస్ట్ ఒక దాదాపు ఒక 25 కిలోమీటర్లు మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రైలు మార్గంలో వచ్చినా, బస్సు మార్గంలో వచ్చినా నియరెస్ట్ హన్మకొండ నుంచి ఎల్కదుర్తి అనే దాదాపు ఒక 25 కిలోమీటర్లు అన్న. 25 కిలోమీటర్లలో మనకి ఇక్కడికి ఎల్కదుర్తి చేరుకోవచ్చు. 24/7 బస్సులు మనకు సౌకర్యం ఉంటుంది. బట్ అన్ని విధాలుగా రవాణా సౌకర్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక IIIT ఏర్పాటు చేస్తే అందరికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. ఆ ప్రపోజల్స్ కోసం ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇక్కడ భూ సర్వే చేశారు. మడిపల్లి రోడ్డు అని చెప్పేసి అక్కడ భూ సర్వే చేయడం జరిగింది. రైతులతో కూడా మంత్రాలు, కొంత రైతులతో సమస్యలు ఉంటే వాళ్ళతో కూడా పరిష్కరించే దిశ కృషి చేశారు. మరి అయినప్పటికీ కూడా అది పెండింగ్ లో పడిపోయింది. మరి దానిపైన మంత్రి గారిని స్పష్టత కొడితే గత సంవత్సరం 2025 జూన్ అదే మన ఎలకవర్తి మండలంలో జంక్షన్ ఓపెనింగ్ వచ్చారు. జంక్షన్ వచ్చిన సమయంలో ఈ విషయాన్ని వారి దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఇక్కడ నేను పనులు ప్రారంభించడానికి కృషి చేస్తాను IIIT అని చెప్పేసి వారు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. మరి మళ్ళీ ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది, 1 year అవుతుంది. మరి ఇప్పటికీ ఎలాంటి పనులు అక్కడ మరి ముందడుగు వేయడం లేదు. IIITకి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు, అది వెనుక చేస్తున్నారు. మరి ఇలాంటి ఒక IIIT వస్తే ఎలకవర్తి మండలంలో ఒక ఎడ్యుకేషన్ లబ్గా ఉంటుంది. పెద్ద విద్యా సంస్థ అన్నది IIIT అనే పెద్ద విద్యా సంస్థ. మనకు ఈ ఎలకవర్తి మండలం ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మండల ప్రజలు, మండలం అభివృద్ధి చెందుతుంది, విద్యా కేంద్రంగా ఉంటుందని చెప్పి చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా మంత్రి గారు మళ్ళీ కృషి చేయాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా మంత్రి గారిని మరొకసారి మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి వారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. ఎలకతుర్తి బస్ స్టాండ్, ఇప్పుడు బస్ స్టాండ్ సర్కిల్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ లో ఉండేటువంటి కూడలు ఏర్పాటు చేసి చిరు వ్యాపారులందరూ కూడా, పేదవాళ్ళు వాళ్ళందరూ బతకడానికి షెల్టర్స్ ఏర్పాటు చేస్తారని చెప్పినట్టుగా కూడా మనకు ఒక సమస్య ఉంది. ఏర్పాటు చేసిరా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అసలు? వాస్తవం అన్నది, ఎందుకంటే చిరు వ్యాపారులు ఇక్కడ మా ఎలకవర్తి మండలంలో ఉన్నటువంటి జంక్షన్ ఏర్పాటు చేయడంలో భాగంగా, రోడ్డు విస్తరణలో భాగంగా అప్పుడున్నటువంటి అనేక మంది 50-60 మంది అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అనగారిన వర్గాల చిరు వ్యాపారం, దినసరి వ్యాపారం చేసుకున్నటువంటి, ఇటు అరటి పండ్ల అమ్మటోళ్ళు, అంటే పండ్ల కూరగాయల అమ్మకము, టీ పాయింట్, ఇటు పండ్ల షాప్ వాళ్ళు, ఇటు బార్బర్ షాప్ వాళ్ళు, ఇట్లా అన్ని రకాల చిరు వ్యాపారులు అక్కడ ఇంతకుముందు వ్యాపారం చేసుకుంటే అన్న. ఇప్పుడు వారికి సరైన వసతి లేక అటు కొంతమంది మడిపల్లి రోడ్డుకు, కొంతమందికి అటు హన్మకొండ హైవే రోడ్డుకు ఇరువైపులా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో మంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే, తప్పకుండా మీకు నేను ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి, మాకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కాబట్టి తప్పకుండా నేను ఆర్టీసీ ప్లేస్ లో, అంటే రోడ్డుకు పక్కనే ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి, అంటే వ్యాపార భవన సదుపాయాన్ని ఏర్పాటు చేసి మీకు చిరు వ్యాపారులకు
సౌకర్యార్థం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అది అప్పుడు ఆ రోడ్డు విస్తరణలో భాగంగా మరి హామీ ఇచ్చి కూడా ఇప్పుడు జంక్షన్ పూర్తయిపోయి దగ్గర సంవత్సరం కాలం వస్తుంది. అయినప్పటికీ కూడా వారికి ఆ విషయంలో ఒక్క ముందడు కూడా వేయడం లేదన్న. మరి దాన్ని చాలా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మా యొక్క బీసీ ఎస్సీ అనగానే ప్రజలు ఈ మంత్రి గారిని చాలా విశ్వాసంతో ఉంటారన్న మా వాళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక నిరసన వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు మా అనగానే వర్గ ప్రజలు ఏంటంటే ఇక్కడ చిరు వ్యాపారం నమ్ముతున్నారు, ఇప్పటికి కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మా నాయకుడు కదా, మా బీసీ నాయకుడు కదా, మా యొక్క బీసీ అనగానే వర్గాల నాయకుడు కదా. మరి ప్రభుత్వ పరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే చక్కదిద్దైనా అనుమతులు తీసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తానే రవాణా శాఖ మంత్రి కదా, తాను ఈ సమయం గడిచే లోపల ఈ 5 సంవత్సరాలు గడిచిపోయే లోపలైనా మాకు కట్టిస్తారన్న నమ్మకం ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మనలాంటి పార్టీలు, ధర్మ సమాజ్ పార్టీ లాంటి పార్టీలు కూడా అప్పుడప్పుడు మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం కోసం మేము ప్రశ్నించేటువంటి విధంగా మేము ఉన్నప్పటికీ కూడా ఈ మా యొక్క అనగానే వర్గ ప్రజలు వీళ్ళు మాత్రం తప్పకుండా మంత్రి గారిని విశ్వసిస్తున్నారు. మరి వారి విశ్వాసాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా మంత్రి గారు తప్పకుండా వారి హామీ నెరవేర్చాలని చెప్పేసి మేము మా ధర్మ సమాజ్ పార్టీ నుంచి మంత్రి గారిని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇంకోటి ప్రధానంగా మీ పార్టీ ఎజెండాలో వైద్యం అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే సమాజంలో 90% పేద వర్గాల ప్రజలు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్యం అందించాలని రాజ్యాంగంలో ఉంది. మరి పేద వర్గాలందరూ కూడా ప్రభుత్వ వైద్యమే దిక్కు. మరి ఈ మండలంలో వైద్యం ఏ విధంగా అందుతా ఉన్నది? మరి పిహెచ్సి మండల స్థాయిలో ఉండేటువంటి ఆ భవనాల నిర్మాణం జరిగిందా? ఎట్లా ఉంది? మరి వైద్యం ఎట్లా అందుతా ఉంది మండలంలో? ఎలకదుర్తి మండలం అనేది 3 జిల్లాల సరిహద్దుగా ఉన్నది. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లా. ఈ 3 జిల్లాల సరిహద్దుగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మాకు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సంఘాల నుంచి, పార్టీల నుంచి, మా ధర్మ సమాజ్ పార్టీ నుంచి కూడా ఈ పిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా. ఈ మధ్య మంత్రి గారు మండల పిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాము. ఈ మధ్య మంత్రి గారు దీన్ని అప్గ్రేడ్ చేయడం కోసం ప్రభుత్వ పైన నుండి వైద్య శాఖ అనుమతులు తీసుకున్నట్టుగా కూడా మాకు జీవో కూడా దాని ప్రభుత్వ పైన అనుమతులు కూడా తీసుకొచ్చినట్టుగా మాకు సమాచారం ఉందన్న. కాబట్టి అంటే మంత్రి గారు దీన్ని ఇంకా వారు తీసుకొచ్చిన అనుమతులతో పాటుగా ఈ యొక్క ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా 24/7 వైద్య సేవలు అందే విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి, అదే సందర్భంలో ముఖ్యంగా పిల్లల వైద్య నిపుణులు అంతేనా, ఏదైనా కూడా చిన్న పిల్లలకు సీజనల్ వ్యాధులు, అది వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, పిల్లల ఆసుపత్రులు చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క ఎల్కోటి మండల కేంద్రంలో ప్రభుత్వ పిల్లల వైద్యులు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా ఒక గైనకాలజిస్ట్ అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఆసుపత్రిని 3 జిల్లాల సరిహద్దు ఉంది కాబట్టి అన్ని వర్గాలకు 24/7 వైద్య సేవలు అందే విధంగా మంత్రి గారి కృషి ఉండాలని చెప్పేసి, ఈ యొక్క తెచ్చిన అనుమతులను నెల తరబడి కాలయాపన చేయకుండా వీటిని వెంటనే పనులు ప్రారంభించి ఈ యొక్క ఆసుపత్రి యొక్క పనులు అభివృద్ధి పరిచే పనులు ప్రారంభించి కొనసాగించాలని చెప్పేసి, అతి తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఏదన్నా ఇప్పుడు గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి ఈ వచ్చే ప్రజాపాలన ప్రభుత్వం అనేది మరి నిరుద్యోగులందరూ కూడా మద్దతు ఇచ్చి గెలిపేయడం జరిగింది. ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్స్ లోపల మరి భర్తీ కన్నా తక్కువ చేస్తారని కూడా నిరసన ఉంది. దాంతోపాటు మీ మండలంలో ఒక నిరుద్యోగులందరూ చెప్పే అంశం ఏంటంటే, ఈ పక్కన ముల్కనూరులో ఉండేటువంటి పెద్ద గ్రంథాలయం, ప్రజా గ్రంథాలయం లాగానే ఎలకదుర్తిలో కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అవునన్నా, అంత అమలైందా? ఎక్కడ దాకా వచ్చిన వాస్తవం అన్నది ప్రజా గ్రంథాలయము, అదే విధంగా మినీ ఇండోర్ స్టేడియం ఒకటి. ఎందుకంటే విద్యార్థులకు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్, అది కానిస్టేబుల్స్ కావచ్చు, సెంట్రల్ సోర్సెస్ ఏదైతే మనకు సిఆర్పిఎఫ్ ఉంటుందో, బిఎస్ఎఫ్ ఉంటుందో, ఇలాంటి సెంట్రల్ సోర్సెస్ కావచ్చు, అదే విధంగా స్టేట్ సోర్సెస్ అయినా మనకు ఇప్పుడు ఖచ్చితంగా మనకు స్పోర్ట్స్ ఇంపార్టెంట్ అవుతున్నది, ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతున్నది. దానికోసం క్రీడా మైదానాన్ని, ఇండోర్ స్టేడియాన్ని, అదే విధంగా ఒక ప్రజా గ్రంథాలయాన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు, నిరుద్యోగులకు మరియు కాంపిటీషన్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం కోసం ప్రజా గ్రంథాలయంతో పాటు ఒక స్టడీ సెంటర్, ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక స్టడీ సెంటర్, యూత్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి భోజన వసతితో కూడినటువంటి స్టడీ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ వసతులు చేకూర్చాలని చెప్పేసి కూడా మేము కూడా ధర్మ సమాజ్ పార్టీ నుంచి కూడా మంత్రి గారి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారన్న. ఉన్నప్పటికీ కూడా వారు ఏంటంటే హామీలు అయితే ఇస్తున్నారు కానీ చేస్తాను, తప్పకుండా చేద్దాము అనేటువంటి హామీలు అవుతున్నాయి కానీ అమలు చేయడంలో నెలలు గడుస్తున్నా అది జాప్యమే జరుగుతుంది కాబట్టి కంటితురుపు చర్యగా మాట్లాడుతున్నారు కానీ ఆ పనులు చేయడంలో వారి యొక్క నిబద్ధతను చాటుకోవాల్సిన అవసరం అవుతుందన్న. ఎందుకంటే మన అనగానే ప్రజల నాయకుడిగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి వారి యొక్క మనం ఇచ్చినటువంటి మనం వారి దృష్టి తీసుకొస్తున్న సమస్యల పైన వారు సానుకూలంగా స్పందించడమే కాకుండా వాటిని అమలు చేయడంలో, పరిష్కరించడంలో వారి యొక్క నిబద్ధత చూపాలని చెప్పేసి మేము కోరుచున్నాం మంత్రి గారిని. ఇంకోటి, మండలం మొత్తానికి పరిపాలన రాజ్యాంగాధిపతి ఎంఆర్ఓ, మండల తహసీల్దార్ గారు.
ఆ తహసీల్దార్ భవనమే ఒక రెంటెడ్ అంటే వేరే శాఖకు సంబంధించిన భవనంలో ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. అది నిజమేనా అసలు? అవునన్నా, అది ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ వేరే డిపార్ట్మెంట్ యాక్చువల్గా సెరికల్చర్ భవనం లేదా? సెరికల్చర్ సంబంధించిన భవనం అది. దాని లేదు, సొంత భవనం లేదు రెవెన్యూ కార్యాలయానికి. దానికి సంబంధించినటువంటి 8,000 మంది దాదాపు 40,000-50,000 జనాభా ఉన్న మండలానికి సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థకు సంబంధించిన భవనం లేదా? అవునన్నా, వాస్తవానికి అన్ని ప్రభుత్వాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి గత ఎమ్మెల్యే కూడా ఒక రెవెన్యూ కార్యాలయానికి కట్టించాల్సినటువంటి కనీసమైనటువంటి అవసరం అది. ఒక మండలానికి మండల మెజిస్ట్రేట్ అవును. మెజిస్ట్రేట్ కార్యాలయం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఈ ప్రభుత్వం కూడా వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు దానికి ఒక ప్రభుత్వ అనుమతులు అయితే తీసుకొచ్చారు, ఏది మన రెవెన్యూ భవన నిర్మాణానికి సంబంధించి. కానీ ఆ పనులు తీసుకొచ్చి ఇప్పటికీ నెలలు గడుస్తున్నది, మరి పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు. అది ఇక్కడ మనకి ఏంటంటే, మనకు మంత్రి గారిని కోరేది ప్రభుత్వ అనుమతులు తీసుకురావడమే కాకుండా ఈ పనులు జాప్యం చేయడంలో జాప్యం చేయకుండా ఉండాలని చెప్పేసి. ఏదున్నా కూడా పని బయట ఏదున్నా కూడా ఏంటంటే అన్న, ఇక్కడ మనకు మండలానికి తీసుకొచ్చే అనుమతులు ఏవైతున్నా ఇక్కడ ఒక జిల్లా మన రాష్ట్ర మంత్రి గారు ఉన్నారు. ఇక్కడ అదొక రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఆ ప్రభుత్వ అనుమతుల్లో ప్రభుత్వ ప్రక్రియలో భాగంగా ఎలాంటి అలసత్వం ఉన్నా, నిర్లక్ష్యం ఏదైనా ఉన్నా ప్రభుత్వ ప్రక్రియలో భాగంగా దాన్ని వేగవంతం చేయడంలో మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి శ్రద్ధ దృష్టి సారిస్తే వెంటనే అయ్యే పనులు చాలా ఉంటాయి. ఇప్పుడు జీవోలు ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చి నెలల తరబడి గడుస్తున్నా కూడా వాటిని అలాగే కొనసాగుతున్నాయి అంటే అది నిర్లక్ష్యమే కాదు, నిర్లక్ష్యం కనబడుతున్నట్టే కదా. నిబద్ధత అంటే నైతికంగా మనకు వాళ్ళకు దీన్ని కావాలని జాప్యం చేసినట్టు కనబడుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఒక స్థానికంగా సాధారణ ఎమ్మెల్యే అయితే వేరే విధంగా అనుకోవచ్చు. 2 శాఖలకు మంత్రి, ఇక్కడ రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ మంత్రి, రాష్ట్ర కేబినెట్ లో ఒక విలువైనటువంటి ఒక ఇంపార్టెన్స్ ఉన్న, ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి మంత్రి గారు. మరి అలాంటి మంత్రి గారు చాకచక్యంగా చేయాల్సిన పనులు కానివన్నీ మరి జాప్యం చేయొద్దాం. అనుమతులే కాదు, అనుమతులతో పాటు పనులు చేయడంలో కూడా వేగవంతం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించింది నిరుద్యోగులు. లక్షలాది మంది నిరుద్యోగుల వల్ల ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్ వేయలేదు కాబట్టి మొత్తం మీద ఆ ప్రభుత్వాన్ని కూలదీసి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద వాళ్ళందరికీ నోటిఫికేషన్తో పాటు స్వయం ఉపాధి, సొంతంగా వారికి వారే ఉపాధి రంగంలో వారికి వారే మొత్తం మీద స్కీమ్స్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందడానికి ఈ ప్రభుత్వం అనేది యువ వికాసం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే మీ పార్టీ మీరు చెప్పినట్టుగా ఉపాధి రంగానికి ప్రియారిటీ ఇస్తుంది, ప్రతి వ్యక్తి కూడా సరైనటువంటి వేతనం, చేతి నిండా పని కల్పించాలని చెప్పేసి మీరు ఆల్రెడీ ఫైట్ చేస్తారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆ స్కీము అంటే ఉపాధి రంగానికి సంబంధించిన యువ వికాసం అంటే తనకు తాను బతికేటువంటి ఆ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను మాత్రం చాలా పక్కదో పట్టించి మనకు ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతను చాలా అన్యాయం చేస్తున్న సందర్భం కనబడుతున్నది. దీనిలో భాగంగానే ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోని నిరుద్యోగ యువతకు ఒక రాజీవ్ వికాస్ అనే పథకం పేరు మీద నిరుద్యోగ యువతులకు ప్రతి మండలంలో కూడా అనేక అప్లికేషన్లు తీసుకొని, ముఖ్యంగా ఎల్కుర్తి మండలంలో దాదాపుగా ఒక 6,000 నుంచి 10,000 మంది నిరుద్యోగులు రాజీవ్ వికాస్ పథకానికి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి అది దరఖాస్తులు చేసుకొని సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఎలాంటి స్పష్టత లేకుండా, కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించకుండా ఆ యొక్క పథకాన్ని పక్కకు పెట్టడం జరిగింది. మరి దీన్ని అంటే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న నిరుద్యోగులకు కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం పేరు మీద 1,00,000, 2 లక్షలు వాళ్ళకున్న స్కిల్స్ ను అనుగుణంగా వారికి ఒక స్వయం ఉపాధి పథకం, బ్యాంకు లింకేజ్, అది కూడా మళ్ళీ బ్యాంకు లింకేజ్ స్కీమ్సే, బ్యాంకు లోన్ కూడా ఉంటుంది దానికి. దాంతో కలిపి ఇచ్చేటువంటి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు కూడా దాన్ని సక్రమంగా నిర్వహించకుండా ఈరోజు నిరుద్యోగ యువతలకు అన్యాయం చేస్తున్న సందర్భం కనబడుతున్నది. మరి ఇది ప్రజాపాలన అని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వం దీనికి ఎలా దాన్ని సర్ది చెప్పుకుంటారు? నిరుద్యోగత అనేది మోసం చేయడమే అవుతుంది కదా. మరి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఇలాంటి పథకానికి దరఖాస్తు తీసుకున్న సంవత్సరం అవుతున్న సందర్భంగా ఇలా మోసం చేయకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. 6 గ్యారెంటీలు మరి మండలంలో ఏ విధంగా అమలవుతుంది? ఎందుకంటే 6 గ్యారెంటీలతోనే 6 గ్యారెంటీల పథకం, ఆ స్కీమ్లతోనే ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది. వాస్తవానికి కేసీఆర్ మీద అసమ్మతి అదొక వైపు అయితే 6 గ్యారెంటీలను ప్రజలందరూ నమ్మిరు. ఆ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి మరి మండలంలో? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతోటి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్న పెన్షన్ల విషయం మనం ఒకసారి గమనించినట్లయితే 2.5 సంవత్సరాలు ఇప్పటికీ కూడా కొత్త పెన్షన్లు అంటే వితంతు పెన్షన్లు కావచ్చు, నూతన పెన్షన్లు కానీ ఇప్పటి వరకు కూడా అమలు కావడం లేదు. అనేక మార్లు దరఖాస్తులు తీసుకుంటున్నారు, కాలయాపన చేస్తున్నారు, కాలం గడిచిపోతున్నది కానీ 2 సంవత్సరాలు పెన్షన్లు రావట్లేదు. మహాలక్ష్మి పథకం ఉంది, మహిళలకు ఇస్తా అన్న పథకం, అవునన్నా అది, మరి అది ఇంతవరకు అమలు కాలేదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా
బంగారు కాలంలో ప్రజలకు బంగారు భవిష్యత్తును ఇస్తున్నట్టు హామీలు ఇస్తూ రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది, కానీ అమలు చేయడంలో నిబద్ధత లేదు, నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తూ గత ప్రభుత్వాన్ని తిట్టడమే సరిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి తాను ఏం చేస్తున్నదో ప్రజలకు చేయాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా అందకుండా ఒక నిబద్ధతను చూపలేకపోతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అన్న ఇంకా మండలంలో వెంకతుర్తి మండలంలో ఇంకా అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా లాస్ట్? మా ఎల్కోర్తి మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన, ఎందుకంటే మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 2 శాఖలకు మంత్రివర్యులుగా పనిచేస్తున్న రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి కొన్ని పనులకు మంత్రి గారి కృషి వల్ల కొన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకొస్తున్నారు, కానీ పనులు ప్రారంభించడంలో చాలా ఆలస్యం అవుతున్నది. కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించేలా మంత్రి గారు కృషి చేయాలని చెప్పేసి మేము మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాము. అదే సందర్భంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో బీసీల నుంచి, అంటే బీసీలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు అంతా కూడా జనాభా దామాషం ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్ స్థానిక సంస్థల్లో, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ప్రస్తావించే అంశం ఏంటంటే 42% రిజర్వేషన్ కామన్ డిక్లరేషన్ లో ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారే చెప్పడం జరిగింది, ప్రామిస్ చేయడం జరిగింది. కామన్ డిక్లరేషన్ అంటే అదే, అవును, అంటే 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కూడా ఇస్తామని వాళ్ళు క్లియర్ చెప్పడం జరిగింది. అవును, ఆ అంశాన్ని ప్రస్తావిస్తారు కాబట్టి దాని గురించి చెప్పండి. అయితే నేను ప్రత్యేకించి దాన్ని ఇక్కడ ప్రస్తావించిన ఉద్దేశం ఏంటంటే, మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ బీసీ వర్గాలకు నాయకుడిగా ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ గా ఉన్నాడు కాబట్టి, ఒక ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి, ఒక బీసీ నాయకుడిగా మరి ఆ యొక్క నాయకునికి మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క 42% రిజర్వేషన్ ను ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, ఇక చాలా తొందరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. మరి ఆ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలైనా ప్రభుత్వము పార్లమెంట్ ఆమోదం పొందించి చట్టబద్ధం చేసి ఇప్పుడు రాబోయే మళ్ళా స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇది అమలయ్యే విధంగా బీసీ 42% విద్యా వైద్యంలో కానీ స్థానిక సంస్థల్లో కానీ అమలయ్యే విధంగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి, ఒక బీసీ సంక్షేమ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు తన కేబినెట్ మంత్రితోనే ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క చట్టాన్ని ఆమోదం పొందించి అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము 2 కోట్ల మంది బీసీల సమస్య. అవును, 2 కోట్ల మంది తెలంగాణలో మెజార్టీ ప్రజలన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ ప్రజలకు ఒక న్యాయమైన డిమాండ్ ఇది, వారికి న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ ను వీరు భుజాల ఎత్తుకొని ఒక బీసీ సంక్షేమ మంత్రిగా వారి భుజాన వేసుకొని దీన్ని చట్టబద్ధం చేసే విధంగా పార్లమెంట్ ఆమోదం పొందిన కృషి చేయాలని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మంత్రి గారికి. ఓకే అన్న, మొత్తం మీద ఇది ఈరోజు మరి ధర్మ సమాజ్ పార్టీ నాయకులు బొంకూరు రాజు గారితో స్పెషల్ చర్చ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ప్రస్తావించినటువంటి అన్ని అంశాలు, విద్యా వైద్యం ఉపాధి స్థానిక సమస్యలతో పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఇటు అధికార యంత్రాంగం ప్రభుత్వము ప్రత్యేకంగా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మంత్రి గారు బీసీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని మొత్తం మీద వీటిని పరిష్కరించాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. మన ఛానల్ తరఫున కూడా మరి తప్పకుండా ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఛానల్ తరఫున కోరుతా ఉన్నాం. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.